One story, two types of lenses, but worlds apart. That is anamorphic versus spherical lenses in filmmaking. Hi, welcome to FTIH Cine Classroom. This is Suresh Chitpalli, Senior Cinematography Faculty, FTIH Hyderabad. ఈ రోజు మనం ఫిల్మ్ మేకింగ్లో అనమార్ఫిక్ లెన్సెస్ యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం. ఈ అనమార్ఫిక్ లెన్సెస్ ఎప్పుడు వచ్చాయి అంటే సినిమా మనల్ని ఎంటర్టైన్ చేయడం స్టార్ట్ అయిన కొద్ది రోజులకి అప్పుడే టెలివిజన్ కూడా మార్కెట్లోకి వచ్చింది. అందరూ టెలివిజన్ సెట్స్ కొనుక్కొని టెలివిజన్కి అడిక్ట్ అయిపోయి సినిమాని కాస్త నెగ్లెక్ట్ చేసి థియేటర్స్కి రావడం తగ్గిపోయింది. అయితే ఈ థియేటర్లో సినిమా చూసే గ్రాండియర్ అనేది గతంలో పనోరమిక్ వ్యూలో చాలా అద్భుతంగా మనం హిస్టారికల్ ఫిల్మ్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు 3 కెమెరాలు ఒక స్లైడర్ లాంటి దాని మీద పెట్టి వరుసగా షూట్ చేసి, అంటే ఒక ఏరియా ఒక కెమెరా, ఇంకొక ఏరియా ఇంకో కెమెరా, ఇంకొక ఏరియా, ఇలా హారిజంటల్గా మనం ఒక పనోరమిక్ వ్యూని ప్రొజెక్ట్ చేసి థియేటర్లో, అంటే 3 ప్రొజెక్టర్స్ సైమల్టేనియస్గా ప్రొజెక్ట్ చేసి ఒక వైడ్ గ్రాండియర్ లుక్తో ప్రజల్ని సినిమా అనేది ఆకర్షించేది. ఎప్పుడైతే టెలివిజన్ వచ్చిందో, ఆ కాస్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ తగ్గిందో, ప్రజలంతా టెలివిజన్ సెట్స్కి అలవాటు పడ్డారో, అప్పుడు మళ్ళీ ఈ సినిమా యొక్క గ్రాండియర్ తగ్గింది. అప్పుడు ఈ ఫ్యాక్స్ స్టార్ అనే ఒక సంస్థ ఈ సినిమాటోగ్రఫీ కొంచెం మళ్ళీ ప్రేక్షకుల్ని థియేటర్కి రప్పించే మార్గం ఏదైనా ఉందా అని ఆలోచించి అనమార్ఫిక్ లెన్సెస్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ మార్కెట్లోకి వచ్చిన అనమార్ఫిక్ లెన్సెస్ మళ్ళీ ప్రాచుర్యాన్ని పొందాయి. చాలామంది సినిమాటోగ్రఫర్స్కి ఫేమస్గా వాళ్ళ ఇష్టమైన లెన్సెస్గా చాలా అద్భుతమైన సినిమాలు తీయడం జరిగింది. అయితే ఈ అనమార్ఫిక్ లెన్స్ ప్రత్యేకత ఏంటంటే ఇది తక్కువ ఖర్చులో, అంటే ఒకే కెమెరాతో మనం ఒక వైడ్ ఫార్మాట్ సినిమాని మనం షూట్ చేయగలుగుతాం. అంటే ఈ సినిమా స్కోప్ అనే ఈ ఫార్మాట్ని మనం సినిమా స్కోప్ అని ఎందుకు పిలుస్తున్నామంటే ఇది స్కోప్ ఫార్మాట్లో రికార్డ్ అవుతుంది. అంటే హారిజంటల్గా వైడర్ ఏరియాని స్క్వీజ్ చేసి ఒక స్క్వేర్ ఫార్మాట్లో ఉన్న సెన్సార్ లేదా ఫిల్మ్ మీద మనం ఈ ఇమేజ్ని కంపోజ్ చేస్తాం. దీనివల్ల మనం మొత్తం సెన్సార్ లేదా ఫిల్మ్ని మనం ఏరియాని ఫిల్మ్ మేకింగ్కి షూట్లో వాడుకుంటాం. దీనివల్ల ఇమేజ్ యొక్క క్వాలిటీ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అంటే రెండరింగ్ క్వాలిటీ కానీ, టోనల్ వేరియేషన్స్ కానీ, షార్ప్నెస్ కానీ చాలా అద్భుతంగా వచ్చి మనకు ఒక మ్యాగ్నిఫైడ్, ఒక హారిజంటల్లీ ఒక గ్రాండియర్ ఫిల్మ్ని మనం పొందగలిగాం. అదే మనం స్పెరికల్ లెన్సెస్లో కనుక షూట్ చేయగలిగితే, ఈ వైడ్ ఫార్మాట్ని మనం షూట్ చేయాలంటే పైన కింద కాస్త నెగటివ్ లేదా సెన్సార్ కొంచెం కట్ చేసి, అంటే మనం కొంచెం త్యాగం చేయాల్సి వచ్చేది. ఇలా కాకుండా సినిమా స్కోప్లో షూట్ చేసినప్పుడు మొత్తం ఏరియాని మనం వాడుతున్నాం కాబట్టి మనకి ఇమేజ్ యొక్క క్వాలిటీ అనేది ఎన్హాన్స్ అయ్యేది. అంతేకాకుండా మనం 65mm లాంటి ఒక గ్రాండియర్ పెద్ద మీడియం లేదా లార్జ్ ఫార్మాట్ ఫిల్మ్ మేకింగ్ చేసినప్పుడు మనం ఈ అనమార్ఫిక్ లెన్సెస్ వాడి మళ్ళీ ఫ్రేమ్ని రీఫ్రేమ్, అంటే క్రాపింగ్ చేసి పోస్ట్ ప్రొడక్షన్లో 35mm ఫార్మాట్ ఫిల్మ్స్ని కూడా మనం మార్కెట్లో రిలీజ్ చేసేవాళ్ళం. ఈ అనమార్ఫిక్ లెన్సెస్ యొక్క టెక్నాలజీ ఏంటంటే ఈ లెన్స్కి ముందు కానీ వెనక కానీ ఒక సిలిండ్రికల్ ఎలిమెంట్ని యాడ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ సిలిండ్రికల్ ఎలిమెంట్ వల్ల ఇమేజ్ అనేది హారిజంటల్గా స్క్వీజ్ అవుతుంది. అంటే ఒక సర్కిల్, ఒక ఎలాంగేటెడ్, అంటే వర్టికల్గా అది సాగుతుంది. దీన్ని మనం మళ్ళీ ప్రొజెక్టర్లో అనమార్ఫిక్ లెన్స్ వాడి మళ్ళీ నార్మల్ పొజిషన్కి తీసుకొచ్చి ఒక వైడ్ గ్రాండియర్ ఇమేజ్ని మనం చూడగలుగుతాం. సో ఇలా అనమార్ఫిక్ లెన్స్ అనేది ఫిల్మ్ మేకింగ్లో ఒక స్పెషల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని, ఒక డెప్త్ ఆఫ్ ఫీల్డ్ని, ఒక సర్కిల్ ఆఫ్ కన్ఫ్యూజన్ని, ఒక బొకే ఎఫెక్ట్ని ఇస్తుంది. ఇది స్పెరికల్ లెన్సులతో పోలిస్తే కొంచెం షార్ప్నెస్ తక్కువ, కానీ సినిమాటోగ్రాఫర్ ఆ షార్ప్నెస్కి లేదా గ్రాండియర్ మ్యాగ్నిఫైడ్ లుక్కి ఈ రెండింటిలో ఏదో ఒకటి చూస్ చేసుకోవాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు మనం స్పెరికల్ లెన్స్ మీదనే ఎక్కువ ఆధారపడుతున్నాం. ఎందుకంటే ఈ మ్యాగ్నిఫికేషన్ అనేది లెన్సులతో కాకుండా సెన్సార్ యొక్క రెజల్యూషన్ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు మనం 2K, 4K, 8K, 10K వరకు మనం ఒక గ్రాండియర్ లుక్ని తీసుకురాగలుగుతున్నాం. అంటే లార్జ్ ఫార్మాట్ సినిమా ఎక్స్పీరియన్స్ని మనం స్పెరికల్ లెన్స్లతోనే పొందగలుగుతున్నాం. అయినప్పటికీ కొంతమంది సినిమాటోగ్రాఫర్లు ఈ సినిమా స్కోప్ లెన్స్ని వాళ్ళ ఫేవరెట్ లెన్సెస్గా అభివర్ణిస్తారు. ఎందుకంటే దాంట్లో వచ్చే ఒక లుక్ స్పెరికల్ లెన్సెస్లో రాకపోవడమే దీనికి కారణం. కానీ ఇప్పుడు పాత లెన్స్లని, అంటే మనం పాడేయకుండా వాడకుండా ఆ సినిమా స్కోప్ లెన్స్లని కూడా ఇప్పుడున్న మన రెడ్ అలెక్సా కెమెరాల మీద కూడా యూజ్ చేయడం కూడా ఒక కారణం అయి ఉంటుంది. ఎందుకంటే మనం రెంటల్ హౌస్కి వెళ్ళినప్పుడు స్పెరికల్ లెన్సెస్తో పోలిస్తే సినిమా స్కోప్ లెన్సెస్ ఓల్డ్వి కాబట్టి వాటి రెండు కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని స్పెరికల్ లెన్సెస్కి కూడా చాలా అడాప్టర్స్ వచ్చాయి మార్కెట్లోకి. ఈ అడాప్టర్స్ని వాడి మళ్ళీ పాత సినిమా స్కోప్ లెన్స్ల యొక్క లుక్ని మనం డిజిటల్ రూపంలో తిరిగి పొంది ఇప్పుడు ఆ పాత గ్రాండియర్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇలా
అటు అనమార్ఫిక్ లెన్సెస్ కానీ ఇటు స్పెరికల్ లెన్సెస్ కానీ వాటి ప్రత్యేకతలని మన సినిమా వ్యూయింగ్ ఎక్స్పీరియన్సెస్లో అందుకుంటున్నాం. సో దేనికదే దాని ప్రాముఖ్యతని కలిగి ఉంది. ఒక అనమార్ఫిక్ లెన్స్ యొక్క క్వాలిటీ తక్కువ అని కానీ ఒక స్పెరికల్ లెన్స్ యొక్క క్వాలిటీ ఎక్కువ అని కానీ మనం ఎప్పుడు కూడా కంపేర్ చేయలేం. దాన్నే ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. కానీ మనం గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ లాంటి షార్ట్స్ కంపోజ్ చేసినప్పుడు మాత్రం మనం షార్ప్నెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మనం ముఖ్యంగా ఈ స్పెరికల్ లెన్స్ మీద ఆధారపడి గ్రాఫిక్స్ అన్ని కంపోజ్ చేసి మళ్ళీ దాని అనమార్ఫిక్ ఫార్మాట్లో ప్రింట్ వేసుకొని మనం చూడడం జరుగుతుంది. అంతేకాకుండా మనం అనమార్ఫిక్ లెన్స్లో షూట్ చేసిన ఇమేజ్ స్క్వీజ్ అయినప్పటికీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో దాన్ని డీస్క్వీజ్ చేసి మళ్ళీ ఫైనల్ అవుట్పుట్ రెండరింగ్లో నార్మల్ వ్యూయింగ్ సిచ్యువేషన్కి కూడా అన్ని సాఫ్ట్వేర్స్ డెవలప్ అయ్యాయి. మనకు షార్ప్నెస్ విషయానికి వస్తే స్పెరికల్ లెన్స్లతో పోలిస్తే అనమార్ఫిక్ లెన్సెస్ కొంచెం షార్ప్నెస్ తక్కువ ఉంటాయి. అయితే ఈ తక్కువ ఉండడం అంటే క్యాలిక్యులేటెడ్ షార్ప్నెస్ అని మనం మాట్లాడుకోవచ్చు. ఇలా షార్ప్నెస్ తక్కువ ఉండడం వల్ల మనకి ఒక స్లైట్లీ హేజ్ ఇమేజ్ వస్తుంది. ఇది ఒక డ్రీమ్ ఫీలింగ్ని మనకి క్రియేట్ చేస్తుంది. సినిమా ఈజ్ ఆల్ అబౌట్ డ్రీమ్ కదా. అంటే మనం ఒక న్యూస్ ఛానల్తో పోల్చుకుంటే ఒక సీరియల్తో పోల్చుకుంటే సినిమాలో కొంచెం మనం డ్రీమీ క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ డ్రీమీ క్వాలిటీ అనమార్ఫిక్ లెన్సెస్లో వస్తుంది. అసలు ఈ డ్రీమీ క్వాలిటీ లాంటి సాఫ్ట్ ఎఫెక్ట్ ఎందుకు వస్తుంది అంటే అనమార్ఫిక్ లెన్స్ హ్యాజ్ ఎ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్. ఎందుకంటే ఇప్పుడు 50 mm స్పెరికల్ లెన్స్లో మనం ఒక 50 mm అని మాట్లాడుకుంటాం ఫోకల్ లెంత్ని. కానీ అనమార్ఫిక్ లెన్స్కి వచ్చేసరికి అది డబల్ వైడర్ అంటే 2x వైడ్ ఏరియాని మనకి స్క్వీజ్ చేసి ఒక స్క్వేర్ ఫార్మాట్లో ఉన్న సెన్సార్ లేదా ఫిల్మ్ మీదకి తీసుకొచ్చినప్పుడు అది హారిజెంటల్గా 25 mm లెన్స్గా పనిచేస్తుంది. మనం 50 mm లెన్స్ వాడినప్పటికీ హారిజెంటల్గా 25 mm ఉంటుంది, వర్టికల్గా 50 mm ఉంటుంది. మన ఫోకల్ లెంత్ని డయాగోనల్గా కూడా అప్పుడప్పుడు కన్సిడర్ చేస్తాం. మనం 35 mm లెన్స్ మనం 50 mm లెన్స్ అని మాట్లాడుకున్నప్పుడు ఫిల్మ్ ఫార్మాట్ యొక్క డయాగోనల్ సైజ్ని కన్సిడర్ చేసుకొని అది నార్మల్ లెన్సా, టెలి లెన్సా, వైడ్ లెన్సా అని మనం లెక్కిస్తాం. ఈ లెక్కన ఈ అనమార్ఫిక్ లెన్స్ 50 mm లెన్స్ వేసి మనం షూట్ చేసినప్పటికీ కూడా అది డయాగనల్గా 75 mmకి ఈక్వల్గా ఉంటుంది. అంటే మన లెన్స్ 75 mm లెన్సా, 50 mm లెన్సా, 25 mm లెన్సా అనేది ఒక కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్లో వచ్చే ఇమేజ్ కూడా ఒక డ్రీమీ లుక్లో ఉండడం వల్ల అనమార్ఫిక్ లెన్సెస్కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంకొకటి ఈ అనమార్ఫిక్ లెన్సెస్లో ఇంటర్నల్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దానికి తోడు ఈ సిలిండ్రికల్ లెన్స్ కూడా ఒకటి ఇమేజ్ని కొంచెం హేజ్గా చేస్తుంది. ఈ హేజ్నెస్ ఎందుకు వస్తుంది అంటే ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్ లోపల లెన్స్ లోపల చాలా ఎక్కువ అవుతాయి. దీనివల్ల వచ్చిన ఈ కొంచెం సాఫ్ట్ ఎఫెక్ట్ మనకు డ్రీమ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఇది స్పెరికల్ లెన్సెస్లో ఆ షార్ప్నెస్ ఎక్కువ ఉండడానికి కారణం. మనము ఒక సిలిండ్రికల్ ఎలిమెంట్ యాడ్ చేసినప్పుడు ఫోకసింగ్ అనేది కూడా చాలా కష్టం అవుతుంది. అందుకనే సినిమాటోగ్రాఫర్కి ఐపీస్లో కొన్ని డయాప్టర్స్ ప్రత్యేకంగా వాడేవాళ్ళు. ఈ డయాప్టర్ ఆన్ చేసినప్పుడు ఇమేజ్ షార్ప్నెస్ ఒక రకంగా, ఆఫ్ చేసినప్పుడు ఇంకొక రకంగా ఉంటుంది. అంటే షూట్ చేసినప్పుడు సినిమాటోగ్రాఫర్ షార్ప్ ఇమేజ్ చూసేవాడు కాదు, కానీ ఫోకస్ చెక్ చేసేటప్పుడు మాత్రం ఈ స్పెషల్ డయాప్టర్ ఐపీస్ వాడడం వల్ల ఇమేజ్ షార్ప్ ఉందా లేదా జడ్జ్ చేసేవాడు. అంటే ఈ డయాప్టర్స్ ఏమో ఐపీస్లో ఉంటాయి. కొన్ని అస్టిగ్మాటిక్ లెన్సెస్ అంటే మన లెన్స్లో 3 రకాల అంటే 50 mm, 25 mm, 75 mm 3 క్వాలిటీస్ లెన్స్లో ఉండడం వల్ల దగ్గర ఉన్న ఎలిమెంట్స్ ఫోకస్ చేసినప్పుడు ఒక రకంగా, దూరంగా ఉన్న ఎలిమెంట్స్ని ఫోకస్ చేసినప్పుడు లెన్స్ ఇంకొక రకంగా ప్రవర్తించేది. ఇలాంటి ఈ అబరేషన్ని కంట్రోల్ చేయడానికి మనం అస్టిగ్మాటిక్ ఎలిమెంట్స్ని అనమార్ఫిక్ లెన్స్ కన్స్ట్రక్షన్లో వాడేవాళ్ళం. దీనివల్ల అనమార్ఫిక్ లెన్స్ యొక్క ఇమేజ్ లుక్ ఒక ప్రత్యేక డ్రీమీ ఫార్మాట్లో వచ్చేది. ఇది కొంచెం స్పెరికల్ లెన్సెస్కి కొంచెం భిన్నంగా ఉండేది. దాన్ని చాలామంది ప్రేక్షకులు ఇష్టపడేవారు. సో ఇలాంటి ఎన్నో కొత్త విషయాలు సినిమాటోగ్రఫీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కొత్త విషయాన్ని అందించడానికి మన FTIH ఛానల్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అన్నట్టు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.